దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 22వ వచనాన్ని 24వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకుని పోవచ్చున్నాను, ఆ దేశము మిమ్మును క్రక్కి వేయకుండానట్లు మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకునేవాళ్ళని. 24వ వచనాన్ని చూసినట్లయితే, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం మీకు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్య జనులలో నుండి మిమ్ములను వేరుపరిచి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాగరుడ, పరిశుద్ధుడ, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గతించిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ పునరుద్ధాన దినాన్న ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వాక్యంలోని సత్యాలను మేము గమనించి ప్రభువా, నీ వాక్యానికి తగ్గట్లుగా నా జీవితాన్ని కట్టుకునేదానికి కృపను అనుగ్రహించమని చదవబడిన లేఖన భాగాలను దీవించి మీ ప్రేమలో దేవా మేము కట్టబడే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని, మీరే ఘనత మహిమ పొందమని వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే కక్కి వేయకుండినట్లు, మిమ్మును కక్కి వేయకుండినట్లు అనే దాని మీద మనము ధ్యానం చేస్తున్నాం. అంటే వాక్య భాగంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశం నాకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మను కక్కి వేయకుండానట్లు మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకునేవారని. ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక స్వాస్థ్యాన్ని బహుమతిగా ఇవ్వాలని వారి పితరులైన అబ్రహాంతో నిబంధన చేశాడు. వారు 430 సంవత్సరాలు చెరలో ఉండిన తర్వాత మళ్ళా ఆ స్వాస్థ్యాన్ని దేవుడు వారికి ఇచ్చేదానికి వారిని నడిపిస్తున్నారు. అయితే దేవుని యొక్క స్వాస్థ్యంలో వారు ప్రవేశించేదానికి, ఆ దేశాన్ని వారు అనుభవించేదానికి, ఆ దేశానికి తగ్గట్లుగా వారు నడుచుకోవాలని దేవుడు ఏం చేశాడంటే వారి జీవితంలో ఒక పరిశుద్ధమైన మార్గాన్ని తన విధుల ద్వారా, తన కట్టడల ద్వారా అక్కడున్న ఇశ్రాయేలీయులకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా పరలోక రాజ్యానికి మనము ఈ లోకంలో విశ్వాసులుగా మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఈ లోకంలో మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి మనము కూడా పరమ కానానికి వెళ్ళే ఆ దిశలో మన జీవితాలను మనం నడిపించుకుంటున్నాం దేవుని యొక్క వాక్యం చేత. మనము కూడా పరలోక స్వాస్థ్యానికి వెళ్ళేదానికి, అనగా దేవుడిచ్చిన ఆ గొప్ప నూతన యెరూషలేములో మనం ప్రవేశించేదానికి మనము కూడా దేవుని వాక్య ప్రకారము జీవిస్తేనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే అపరిశుభ్రమైనది, అసహ్యమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో వెళ్ళటానికి వీలు లేదు. కాబట్టి ఈ లోకంలో ఉండగానే మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితాన్ని మనం పరిశుద్ధముగా జీవించేదానికి ప్రభు యొక్క వాక్యం చేత మన జీవితాలను మనం కట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే పరలోక రాజ్యానికి వెళ్లకుండా మనము కూడా కక్కివేయబడతాం. అనగా దేవుని యొక్క స్వాస్థ్యంలో మనం ప్రవేశించకుండా ఉండేదానికి
మనలో అపవిత్రమైనది, అశుద్ధమైనది, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉందంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళకుండా మరి ప్రభు నోటి చేత మనము కక్కివేయబడతాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ 2024లో దేవుడిచ్చిన ఒక గొప్ప మాట ఏమిటంటే, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు, అది అనగా పాలుతేనెలు ప్రవహించు దేశం. మీకు స్వాస్థ్యముగా ఉన్నట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరలోకానికి వెళ్ళేదానికి, ఆ పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి ఇశ్రాయేలు వెళ్ళేదానికి శ్రేష్టమైన దేశము, బంగారం గల దేశము, అలాగే సకల దేశములకు ఆభరణమైన దేశం. ఈ కానాను గురించి ఎన్ని రకాల విశేషాలు బైబిల్లో ఉన్నవో, సకల దేశానికి కూడా అది ఆభరణమైన దేశముగా దేవుడు ఆ దేశాన్ని దీవించాడు. కాబట్టి అంత శోభితమైన, సుందరమైన, అనేక దేశాలకు ఆవరణమైన ఆ కానానులో ప్రవేశించడానికి, ఆ యొక్క స్వాస్థ్యాన్ని వారు పొందేదానికి వారిని ఏం చేశారంటే ప్రభు అన్య జనుల నుంచి వారిని ఏర్పాటు చేసి దేవుని యొక్క పరిశుద్ధతలో వారి జీవితాలు నడిపించుకునేదానికి ఆయన కొన్ని కట్టడలను, కొన్ని విధులను ఆయన ఏం చేశారంటే ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. అలాగే మనకు కూడా పరమ యెరూషలేముకు వెళ్ళేదానికి, పరమ కానానికి వెళ్ళేదానికి, ఈ లోకపరమైన కానానులో వెళ్ళేదానికే ప్రభు అన్ని రకాల కట్టడలను, అన్ని శాసనములను, విధులను, ఆజ్ఞలను ఇశ్రాయేలుకి ఇస్తే, మరి పరమ కానానికి అనగా నిత్యము మనకు స్వాస్యముగా ఉండే ఆ పరలోకానికి, ఆ దివ్య లోకానికి మనం వెళ్ళేదానికి మరి దేవుని యొక్క ఆ యొక్క కట్టడలను, శాసనములను మనం ఇంక ఎంత బాగా మనము పాటించాలో మనము అర్థం చేసుకోవాలి. ప్రభు ఏమంటాడంటే, మిమ్మలను అన్యజనుల నుండి నేను ప్రత్యేకించబడిన జనముగా వేరు చేసి నా యొక్క చిత్తములో నడిచేదానికి నా ఆజ్ఞలను, కట్టడలను ఇచ్చాను. కాబట్టి మీరు ఏమాత్రము కూడా మరి మిమ్ములను మీరు అశుభ్రపరచుకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో మీరు జీవించాలని ఇశ్రాయేలీయులకి కొన్ని విషయాలు ఈ 20 అధ్యాయంలో బైబిల్లో చాలా విషయాలు చెప్పాడు. మన ధ్యాన అంశము 20 అధ్యాయం కాబట్టి 20 అధ్యాయంలో ఉన్న విషయాలను మనము ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది శ్రమకాలం కాబట్టి దేవుని యొక్క శిలువ ప్రేమను మనం అర్థం చేసుకుని మనం ఏం చేస్తామంటే ఉపవాసం నుండి దేవుని యొక్క శిలువ ధ్యానాన్ని చేస్తాం. అయితే క్రైస్తవులుగా శారీరకపరమైన ఉపవాసం కాదు కానీ ఆత్మపరమైన ఉపవాసాన్ని మనం పాటించేవారిగా ఉండాలి. మీరు భోజనం చేయటం లేదు, కాసేపు ప్రార్థన చేసుకుంటారనుకోండి, మళ్ళీ బయటకు వచ్చి ఎవరితో అయినా తగదా పడ్డారనుకోండి, లేదా బయటకు వచ్చి అప్పటి వరకు ప్రార్థన చేసి మీ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడారనుకోండి, మీ ఉపవాసానికి ఏమైనా విలువ ఉంటుందా? అంటే ఈ లోకపరమైన మత సంబంధమైన లేదా యేసు క్రీస్తుని నమ్ముకునే వారిగా క్రీస్తు సంబంధమైన వ్యక్తులుగా మనం జీవించేదానికి శారీరకపరమైన విషయాల్లోనే కాకుండా ఆత్మపరమైన విషయాల్లో మనం ఎదిగినప్పుడు నిజమైన పరిశుద్ధులుగా ఈ లోకం నుంచి వేరు చేయబడిన వ్యక్తులుగా మనము గుర్తింపు పొందుతాం. అనగా ఉపవాసం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన నాలుకకి ఉపవాసం ఉండాలి. అంటే దేవుని యొక్క మాటలే మనం మాట్లాడాలి, కానీ దేవునికి వ్యతిరేకమైన మాటలు మన నాలుకతో మాట్లాడకూడదు. అది నాలుక ఉపవాసం. అలాగే కళ్ళకు ఉపవాసం. దేవుని యొక్క వాక్యాన్ని చదివేదానికి, దేవుని యొక్క ఆ విషయాల్లో మనం ఎదిగేదానికి కళ్ళను ఉపయోగించాలి, కానీ కళ్ళని దేవునికి వ్యతిరేకమైన విధానంలో ఉపయోగించుకోవాలి. అంటే కళ్ళకి ఏం చేయాలి? మనం ఉపవాసం పెట్టాలి. అలాగే చేతులకి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన పనులు, ఓన్లీ
హోలీ థింగ్స్ చేసేదానికి మనం ఏం చేయాలంటే ఈ చేతులకు పని పెట్టాలి, కానీ వేరే విషయాల్లో ఈ చేతులకి ఏం చేయాలి? ఉపవాసం పెట్టాలి. అలాగే కాళ్ళకు దేవునికి ఇష్టం లేని చోట్లకు మనం వెళ్లకుండా దేవునికి ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళేదానికి కాళ్ళకి నేర్పించాలి. అనగా దేవుడు ఏది చేయొద్దన్నాడో ఆ విషయాలలో మన అవయవాలన్నిటికీ కూడా మనం ఏం చేయాలి? ఉపవాసాన్ని ప్రకటించాలి. అప్పుడు నిజమైన పరిశుద్ధతలో సిలువని ధ్యానించే వ్యక్తులుగా, సిలువ యొక్క మార్గాన్ని పాటించే వ్యక్తులుగా మన జీవితము ఈ శ్రమకాలంలో దేవునికి ఒక గొప్ప సాక్షికరమైన దీపంగా వెలుగుతుంది. కాబట్టి ఈ లోకపరమైన భోజనం మానేసి ప్రార్థన చేసి తర్వాత ఉన్న 23 గంటలు మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించామనుకోండి, ఉపవాసం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఈ శిలువ ధ్యానాల్లో మనకు నేర్పించేది ఏమిటంటే పవిత్రమైన మార్గాన్ని, పవిత్రమైన ప్రవర్తనను, పవిత్రమైన జీవిత విధానాన్ని శిలువ ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే శిలువ యొక్క రక్తం చేతే, యేసుక్రీస్తు కలువరిగిరిలో కాచిన ఆ రక్తం చేతే మనం పరిశుద్ధులుగా అయ్యాము. ఆ పరిశుద్ధతను బట్టి ఏమైందంటే పరలోకానికి వెళ్ళేదానికి యేసుక్రీస్తు అనే ఆ మార్గం ద్వారా మనము మన ప్రయాణాన్ని కొనసాగించేదానికి పరిస్థితులు అనుకూలించింది. అనగా కలువరి శిలువలో మన పాపము తీసివేయబడింది. పాపము స్థానంలో దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడింది. అంటే కలువరి శిలువలో మనకు మైనస్ అయింది ఏంటంటే, మనకు మైనస్ మన పాపములు కొట్టివేయబడ్డాయి. మనకు ప్లస్ ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనములు, ఇవన్నీ కూడా మన జీవితానికి ఒక బహుమతిగా అనుగ్రహింపబడ్డాయి. కాబట్టి ఈ యొక్క శ్రమల కాలంలో మనము పరిశుద్ధత వైపు మన జీవితాన్ని నడిపించుకున్నప్పుడు పరలోక స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలం. లేకపోతే అపవిత్రమైన జీవన శైలిలో కనుక మనం జీవించినట్లయితే పరలోకానికి వెళ్లకుండా మనం ఏమవుతామంటే కక్కివేయబడతాం. కాబట్టి దేవుని నోటి చేత కక్కివేయబడే వ్యక్తులుగా కాకుండా, నిజంగా మనకు ఎప్పుడు వాంతులు వస్తాయండి? ఎక్కువ తిన్నప్పుడే కాదు, మనకు పడని వస్తువు తిన్నప్పుడు కూడా ఏమవుతుంది? వాంతి వచ్చేస్తుంది. అంటే మన శరీరానికి ఫారిన్ బాడీలాగా అయిపోతుంది అనమాట. అంటే మన శరీరానికి సంబంధం లేని పదార్థాన్ని మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే శరీరం ఆటోమేటిక్గా దాని యొక్క మెకానిజాన్ని బట్టి అది ఏం చేద్దంటే బయటికి ఒమిట్ చేసేస్తుంది. అలాగే మనము కూడా పరిశుద్ధంగా లేమనుకోండి, ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడను, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. అనగా ప్రభు యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం ఏమిటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధుడైన దేవుని యొక్క శరీరంలో మనం ఇమిడిపోవాలంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం అపవిత్రంగా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ఒమిట్ చేసేస్తాడు అన్నమాట. అంటే ఆయన నోట్లో నుంచి మనల్ని కక్కివేస్తాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీకు ఈ లోకపరమైన భౌతికపరమైన కొన్ని పవిత్రమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు పరదేశులుగా ఉన్నప్పుడు మిమ్మలను ఐగుప్తు నుంచి నేను విడిపించుకొచ్చాను. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్లో నివసించు పరదేశంలో కానీ ఏమాత్రము సంతానంలో ఉన్నవారు కానీ ఎవరు కూడా మోలేకు దేవతకు మీరు మొక్కకూడదు అన్నాడు. అంటే ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారు విగ్రహారాధన చేశారు. ఐగుప్తు చెర నుంచి వారు విడిపింపబడ్డారు. కాబట్టి ఇక విగ్రహారాధన చేయటానికి వీలు లేదు, మోలేకు దేవతను మీరు పూజించడానికి వీలు లేదన్నారు. అలాగే పూజించినట్లయితే మీరు ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి మీరు కొట్టివేయబడతారు. నా పరిశుద్ధ స్థలంని మీరు అపవిత్రపరుస్తున్నారు కాబట్టి, నా నామాన్ని మీరు పవిత్రంగా ఆరాధించడం లేదు కాబట్టి, నా నామాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానంటే నేను ప్రత్యేకింపబడిన జనములో నుండి మిమ్మల్ని కొట్టివేస్తానన్నాడు. అనగా
పరలోకానికి ఎవరైతే వెళ్తున్నారో వారు ప్రత్యేకింపబడిన వారు, యేసుక్రీస్తు రక్తంలో వారు కడగబడిన వారు, పరిశుద్ధులుగా జీవిస్తున్న వారు, నీతిమంతులుగా ఎంచబడిన వారు. కాబట్టి ఆ నీతిమంతుల జాబితాలో నుంచి దేవుని నామం కొరకు మీరు జీవించలేదు కాబట్టి, దేవుని ఆరాధించలేదు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానంటే అందులో నుంచి నేను కొట్టివేస్తాను అంటున్నాను. అనగా భౌతిక పరమైన లేదా శారీరక పరమైన ఆజ్ఞల గురించి ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ శారీరక పరమైన భౌతికపరమైన ఆజ్ఞలు అనుకుంటాం, కానీ దీని వెనకాల ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్నో ఉన్నవి. అవి మనకు ఇప్పుడు పాఠంలోకి వస్తాయి. అలాగే దేవుడు ఇంకా చాలా విషయాలు, మీరు కర్ణపిశాచం వారి దగ్గరికి వెళ్ళకూడదు, వారి దగ్గర సోది చెప్పించుకోకూడదు, వారితో మాట్లాడకూడదు, వారితో సహవాసం చేయకూడదు అని కొన్ని విషయాలు చెప్తున్నాను. అలాగే నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, నీ పొరుగువాని భార్యతో నువ్వు వ్యభిచరించకూడదు, ఇలాగ అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని అపవిత్రపరిచాయి. కాబట్టి ఇలాంటి అపవిత్రమైన క్రియలు నీ జీవితంలో ఉండకుండా ఒకడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయులట పిల్లని చేసుకున్నాడంట, పిల్ల తల్లిని కూడా పెళ్లి చేస్తున్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే శారీరక పరమైన తప్పు అని అనుకుంటాం. ఆ శారీరక పరమైన తప్పు వెనకాల వాడి యొక్క మనసులో చాలా దురుద్దేశం ఉంటుంది. మనసులో దురుద్దేశం లేకుండా శారీరక పరమైన క్రియలు ఎవడు చేయడు. మనం ఏమనుకుంటామంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడలు, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా శారీరక పరమైన ఆజ్ఞలు అనుకుంటాం, కానీ శారీరక పరమైన ఆజ్ఞల వెనుక దేవుని యొక్క ఆత్మపరమైన సందేశాలు ఉన్నవని మనము ఏమాత్రము గమనించలేము. కాబట్టి ఇశ్రాయేల్ జీవితాన్ని గురించి మరి వారికి హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఇశ్రాయేల్ అంట జంతువులతో కూడా వారు సంయోగం చేసే వ్యక్తులుగా ఉన్నారంట. ఎంత నీచమైన పని! దేవుని బిడ్డలారా, మన పాత జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి రాకుండా మనం పాపిగా జీవించిన కాలాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు యొక్క జీవితం కంటే కూడా పాపకరమైన జీవితంలో మనము జీవించిన క్షణాలు ఉండొచ్చు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే దేవుని యొక్క ప్రేమను బట్టి కొన్ని విషయాలు మనం బాహాటంగా మనం చెప్పడానికి వీలు లేదు. అలాంటి విషయాలన్నీ కూడా దేవుడు రాశాడు. కొంతమంది పినతల్లితో పాపం చేసిన వారు ఉన్నారట, కొంతమంది రకరకాల విషయాల్లో వారి శారీరక పరమైన పాపాలు చేసిన వారిగా ఉన్నారట. కాబట్టి దేవుడు వారికి అలాంటి చేసిన పాపములు చేసిన ప్రతి వారిని గూర్చి ఆయన వారిని హేయమైన వ్యక్తులుగా ఆయన భావిస్తున్నాడు. కాబట్టి వారి జీవితంలో అనేక రకాల శాపాలు కూడా వచ్చేస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క నోటి నుంచి కక్కివేయబడకుండా ఉండేదానికి, అపవిత్రమైన కార్యాలు చేయకుండా ఉండేదానికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పరిశుద్ధతలో మనం వేరు చేయబడిన వారముగా, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడిన వారముగా, దేవుని యొక్క పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించడానికి యోగ్యకరంగా ఎంచబడిన వారంగా మనం ఏం చేయాలంటే దేవుని విషయంలో మనము ఏమాత్రము కూడా అవిధేయత చూపించకుండా ఈ లోకంలో ఉన్న దుర్మార్గత నుంచి, ఈ లోకంలో ఉన్న పాపం నుంచి, ఈ లోకంలో ఉన్న కల్మషం నుంచి, ఈ లోకంలో ఉన్న సమస్తమైన చెడు ప్రవర్తన నుంచి మనము వేరుగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతలో మనము మన జీవితాలను నడిపించుకోవాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిపూర్ణుడు, మన దేవుడు శక్తి గలవాడు, మన దేవుడు సమస్తాన్ని మనకు దయచేయగల దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చిన కట్టడలను బట్టి, ఆయన ఇచ్చిన అనేక రకములైన శాస్త్రాలను బట్టి మనము కూడా ఈ లోకం నుంచి వేరుపడ్డ జనముగా పరలోక స్వాస్థ్యాన్ని పొందటానికి అర్హత సంపాదించుకున్న వ్యక్తులుగా మనం ఏం చేయాలంటే ఏమాత్రము కూడా చెడు తలంపులు మనము ప్రవర్తించకుండా దేవుని యొక్క పరిశుద్ధతలో, అపవిత్రమైన దాన్ని విషయంలో, కళంకమైన దాని విషయంలో, అన్నిటికీ మించి ఆత్మీయ వ్యభిచారం అనగా
మన దేవుడు తప్ప వేరే ఎవరిని కూడా మనము మొదటి స్థానం ఇవ్వకుండా ప్రతి విషయంలోనూ క్రీస్తుకి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తులుగా, దేవునికి ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చే వ్యక్తులుగా మన జీవితాన్ని మనం నడిపించుకోవాలి. ఇంకా దేవుడు చాలా విషయాలు చెప్పాడు. పక్షుల విషయంలో, జంతువుల విషయంలో, ఏ విషయాల్లో మీరు పవిత్రంగా ఉండాలి, ఏ శవాల్ని మీరు ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకున్నట్లయితే మీరు దానికి పాప ప్రక్షాళన ఎలాగ చేసుకోవాలి, ప్రతి దాని గురించి, అలా కడగ ఉన్న స్త్రీ గురించి ఎలాగ పరిశుద్ధపరచబడాలి, శవాన్ని ముట్టిన వారు ఎలాగ పరిశుద్ధపరచబడాలి, ఏదైనా ఒక పాపంలో మీరు అనుకోకుండా పడిపోయినప్పుడు మిమ్మల్ని మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళి ఎలాగ పరిశుద్ధపరచుకోవాలి, అనేక విషయాలు దేవుడు పాత నిబంధనలో రాసి ఉంచారు. అయితే ఇప్పుడు అవన్నీ మనం చేయవలసిన పని లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆ గొప్ప మార్గాన్ని మనము వెంబడించినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము శారీరకపరమైన ఆలోచన, శారీరకపరమైన అపవిత్రత గురించి ఆలోచన చేసినప్పుడు అది మానసిక ప్రవర్తనతో కూడి ఉందని మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన మనస్సులో అపవిత్రత రాకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రభు దీని గురించి మాట్లాడుతూ మార్కు శుభవార్త 7వ అధ్యాయం 20వ వచనం ఒకసారి 7:20 మార్కు శుభవార్త. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది నేను చదువుతాను చూడండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్ర పరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డమనియు లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరుచునని ఆయన చెప్పాను. అర్థమైంది కదా? ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ అంతటి గురించి మనం ధ్యానం చేస్తే చాలా టైం అవుతుంది. ఈ లిస్ట్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్ర పరుచు. లోపల నుంచి అనగా అని మొదలుపెట్టాడు. అనగా ఇక్కడ శిష్యుల గురించి అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులు, వారు దేవుని యొక్క వాక్యాన్ని పాటించకుండా దేవుని శోధించాలని వారు అనుకుంటున్నారు. వారితో మాట్లాడుతూ అంటున్నాడు అనమాట, అయ్యా మీ శిష్యులు మరి చేతులు కడుక్కోకుండా వారు భోజనం చేసేస్తున్నారు, దానివల్ల వారు అపవిత్ర పరచబడతారేమో కదా, మీ శిష్యులకు చెప్పవచ్చు కదా, నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నావు కదా, మరి మీ శిష్యులు కూడా ఏమిటి అని వారు పాత నిబంధన లేఖనాలను ఎత్తిపట్టి ఈ లోకపరమైన శారీరకపరమైన అపవిత్రత గురించి, శారీరకపరమైన పవిత్రత గురించి వారు మాట్లాడుతున్నారు, దేవుని శోధిస్తున్నారు. అప్పుడు ప్రభు వారికి ఖచ్చితమైన సమాధానము చెప్పాడనమాట. ఏమిటంటే, ఒరే బాబు, బయట నుంచి లోపలికి వెళ్ళినది మనిషిని ఏమాత్రం కూడా అపవిత్ర పరచదు, ఎందుకంటే అది అరిగిపోయి లోపల విసర్జించబడుతుంది. కానీ లోపల నుంచి వచ్చేది బయటికి ఏదైతే వస్తుందో అది నిన్ను అపవిత్ర పరుస్తుంది అని ఒక 17 రకాల లిస్టులు చెప్పాడు. దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, పాత నిబంధన మీద కొత్త నిబంధన ఆజ్ఞలు చాలా కఠినమైనవి. పాత నిబంధన మీద కొత్త నిబంధన ఆజ్ఞలు చాలా కఠినమైనవి. ఉదాహరణ చెప్తాను చూడండి. పాత నిబంధనలో వ్యభిచారం చేయవద్దని ఉంది, అది శారీరక పరంగా చేస్తే పాపం. కొత్త నిబంధనలో ఏమని ఉంది తెలుసా? నీ కళ్ళతో ఏదైనా ఒక స్త్రీని వ్యభిచార దృష్టితో నువ్వు చూసావనుకో, యు ఆర్ టు బి ఏ అడల్ట్రస్ అన్న. అంటే శారీరక పరంగా పాపము చేయవలసిన అవసరం లేదు, కానీ ఆ స్త్రీ గురించి మనసులో వ్యామోహపు చూపుతో కనుక నువ్వు చూసినట్లయితే నువ్వు వ్యభిచారం చేసినట్టు అన్న. అంటే ఇప్పుడు కొత్త నిబంధన
కఠినమైందా, పాత నిబంధన కఠినమైందా? అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పాత నిబంధనలు అనుకోండి శారీరకంగా పాపం చేసే వాడిని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కొత్త నిబంధనలో వెంటనే తీర్పు రావడం లేదు కాబట్టి మనకి కొత్త నిబంధన ఎలా ఉందంటే అలుసుగా ఉంది. కానీ ఏదో ఒక రోజున దేవుని యొక్క నిత్య శిక్ష మనకు వచ్చేస్తుంది. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ఎంత క్రమశిక్షణ కలిగిందో, ఎంత పవిత్రమైందో మన జీవితాలకు అర్థమవుతుంది. అక్కడ నరహత్య చేస్తే పాపము, డైరెక్ట్గా కత్తిచ్చి పొడి చేస్తే అది పాపము. కానీ కొత్త నిబంధన ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే మన సహోదరుని ఎవరినైనా సరే మూర్ఖుడు అన్నాం అనుకోండి, ఒరే మూర్ఖుడు అన్నాం అంటే మన సహోదరులు అంటే ఎవరు? మనతో పాటు బలలో పాలు పంపులు పంచుకునే వ్యక్తులు, విశ్వాసులు. ఈ విశ్వాసుల్ని మనము ఒరే మూర్ఖుడా అని అన్నాం అనుకోండి, అది నరహత్యతో సమానం. ఇప్పుడు పాత నిబంధన కట్టడాలు కష్టమైనవా, కొత్త నిబంధన కట్టడాలు కష్టమైనవా? కొత్త నిబంధన చాలా కష్టమైంది. అయితే మనం ఎందుకు ఇలాగ తప్పించబడుతున్నామంటే దేవుని యొక్క తీర్పు పాత నిబంధన కాలంలో వచ్చినట్లు వెంటనే రావటం లేదు. అందువల్ల మనకేమైందంటే దేవుని యొక్క వాక్యము అలుసైపోయింది, మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒరే బాబు, శారీరక పరమైంది అపవిత్రమైంది తినటం వల్ల దానివల్ల ఏమి మనిషికి లేదా పరలోకానికి లేదా దేవుని యొక్క చిత్తాన్ని నుంచి తొలగిపోయేది ఏమీ లేదు. కానీ మనిషిని యొక్క లోపల నుంచి వచ్చేది ఉంది చూసారా, అది ఏం చేస్తుందంటే మనలను అపవిత్రపరుస్తుందన్న. దాని లిస్ట్ ఇక్కడ చెప్పాడు. అవేమిటంటే హృదయము నుంచి వచ్చే దురాలోచనలు. మీరు గమనించండి, ఒక వ్యక్తి పాడైపోతానికి కారణము ఫస్ట్ ఇనీషియల్గా మొట్టమొదటిగా ఎలా వస్తుందంటే మనస్సులో నుంచి ఒక దురాలోచన వస్తుంది, బ్యాడ్ థాట్ వస్తుంది, ఈవిల్ థాట్ వస్తుంది. ఆ థాట్ని ఏం చేస్తామంటే మనము మన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని ఆ తప్పు చేసేదానికి పరిస్థితులన్నింటినీ కూడా మనము ప్లాట్ఫారం చేసి ఆ యొక్క ప్లాట్ఫారంలోనికి మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఈ లోకపరమైన శారీరకపరమైన అపవిత్రత ఏదైతే ఉందో అది మనుష్యుని యొక్క తలంపులోని చూస్తుంది. అది కామ వికారాలే కానీ, దొంగతనమే కానీ, నరహత్యే కానీ, కృత్రిమంలే కానీ, ఎవరినైనా చూసి మనం మచ్చరపడటమే కానీ, అలాగే దేవుణ్ణి దూషించడమే కానీ, అహంభావమే కానీ, అవివేకమే కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనుష్యుని యొక్క లోపల హృదయం నుంచి వస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఫూలిష్నెస్ అనేది ఏదైతే ఉందో అది మనస్సుకు సంబంధించినది. ఈ లస్ట్ ఏదైతే ఉందో, ఫ్రైడ్ ఏదైతే ఉందో, నిజంగా ఎవరన్నా వ్యక్తి మనల్ని ఏదన్నా అన్నారనుకోండి, ఏంటి నన్ను అంటాడా వీడు, నేనెక్కడా ఆడెక్కడా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనకున్న అతిశయాన్ని బట్టి వస్తుంది. ఏంటి నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు 4 కార్లు ఉన్నాయి, నాకు మంచి పోస్ట్ ఉంది, ఇలాంటి వ్యక్తి నన్ను వీడు ఇలాగంటాడా అని ఏమవుతుందంటే ఫస్ట్ మనసులో వాడికి అహంకారం వస్తుంది. ఆ అహంకారాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు? తన యొక్క క్రియను లేదా నోటికో చేయికో వాడు పని చెప్పి ఏం చేస్తాడంటే వాడి యొక్క బుద్ధిహీనతను వాడు బయట ప్రదర్శిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రతి విధమైన అపవిత్రకు సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నావో అవి మనకు సంబంధం లేదని మనం తీసివేయడానికి వీలు లేదు. దాని వెనకాల ఆత్మ సంబంధమైన దేవుని హృదయం ఉందని మనం గమనించి ఏం చేయాలంటే మనల్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. మనం పరిశుద్ధపరచుకునేదాన్ని పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే ఎలాగ పరిశుద్ధపరచుకుంటాం? మనం పరిశుద్ధతలోనికి రండి అంటారు, పరిశుద్ధంగా నడవండి అంటే ఎలాగ నడుస్తాం? పరిశుద్ధత అంటే మన మాటల్లో, మన నాలుక విషయంలో పరిశుద్ధత, మన కళ్ళ విషయంలో పరిశుద్ధత, మన చెవుల విషయంలో పరిశుద్ధత. 3 కోతులు ఉంటాయి, చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు కదా. ఇవన్నీ మనల్ని మనం పరిశుద్ధపరచుకునేదానికి పెద్దలు పెట్టిన నియమాలు. శారీరక పరమైన ఆ విషయాల్లో మనం అపవిత్రంగా ఉండటానికి కారణం ఏమిటంటే మనసులో మొట్టమొదటిగా మనకు ఆ విషయాలు పునాదిగా లేదా విత్తనాలుగా పడతా ఉంటాయి. దాన్ని బట్టి మనం బయటికి
మనం అసహ్యంగా హేయమైన స్థితిలో మనం ప్రవర్తిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా ఆ విషయాలను మనం గమనించి దేవుని యొక్క మనస్సులో ఉన్న ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే మన క్రియల రూపంగా మాట్లాడటంలో పరిశుద్ధత, చూడటంలో పరిశుద్ధత, పని చేయటంలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, మన మనస్సాక్షి విషయంలో పరిశుద్ధత, ప్రేమ విషయంలో పరిశుద్ధత. మరి నిజంగా బైబిల్లో మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఉంటుంది పౌలు. నిజంగా మన సహోదరుల్ని అంత పవిత్రమైన మనసుతో ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు ముద్దు పెట్టుకోగలరా? ఆలోచన చేయండి. అంటే దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఎంత ఎదగాలి అనేది ఆలోచించండి. అంటే శారీరక పరమైన విషయాలలో మనం ఏం చేయాలంటే ఆ అపవిత్రతను మనం చంపేసుకుని పరిశుద్ధమైన విషయాల్లో మనం ముద్దు పెట్టుకునే వారిగా ఉండాలి. అనగా ఇద్దరు యవనస్తులు కలుసుకుని పవిత్రంగా ముద్దు పెట్టుకున్నప్పుడు వారి శరీరాల విషయంలో వారు చనిపోయిన వారిగా, ఆత్మ విషయంలో వారు జీవించే వారిగా ఆ స్థితికి చేరుకున్నప్పుడు పౌలు గారు చెప్పిన మాట మన జీవితంలో అది నిజమవుతుంది. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చెప్పుకోరు. అంటే ఆ టైపు అనగా ఆ స్థాయికి క్రైస్తవులుగా మనం ఎదిగినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏమిటో మన జీవితాల్లో అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను పరిశుద్ధుడని గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మిమ్మలను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అంటున్నాడు. కాబట్టి మనలను పరిశుద్ధపరిచే యెహోవా ఆయనే. కాబట్టి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను నిలుపుకునేదానికి మనం ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. ఇక్కడ రెండు విషయాలు. మనలను మనము పరిశుద్ధపరచుకుంటానికి మన శక్తి సరిపోదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము. కాబట్టి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన మనము ఏం చేయాలంటే మన పరిశుద్ధతను నిలుపుకోవాలి. దాన్నే ప్రభు ఏమంటున్నాడంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. నేను ఆల్రెడీ పరిశుద్ధపరిచాను. కాబట్టి ఆ పరిశుద్ధతలో మీరు కొనసాగేదానికి నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా యొక్క రక్తాన్ని, నా యొక్క శరీరాన్ని మీకు వరముగా ఇచ్చాను. దాని చేత మీరేం చేయాలంటే ప్రతి దినము కూడా సమస్త ప్రవర్తన యందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునే వారిగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఈ విషయాలను మనము గమనించాలి. ప్రభు మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలన్నాడు. ప్రభు ఏది చేయకుండా మనకు చెప్పడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన రక్తం చేత కొనబడిన వ్యక్తులుగా మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు పరిశుద్ధత లేకుండా మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండమని అనే ప్రభు కాదు. ప్రభు యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదంటే కొన్ని మాటలు చూద్దాం. మనం హబక్కూకు గ్రంథం తీయండి. 770 పేజీ. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. 13వ వచనం అండర్లైన్ చేసుకోండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. దేవుని స్తోత్రం. ప్రభు ఎంత పరిశుద్ధుడంటే హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, మేము శ్రమల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, శత్రువులు మమ్మల్ని హింసిస్తున్నారు ప్రభా. మా యొక్క స్థితిని బట్టి, మా యొక్క పాపాన్ని బట్టి ప్రభా వారిని తీర్పులుగా మా మీద నిర్ణయించావు ప్రభా. నీవే మా ఆశ్రయదుర్గం ప్రభా. నీవు తప్ప మమ్మల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు ప్రభా. నా దేవా, నా పరిశుద్ధమైన దేవా, ఆది నుంచి ఉన్నవాడు నీవే కదా ప్రభా. కాబట్టి నీ పరిశుద్ధతను బట్టి, నీ కృపను బట్టి మేము మరణము నొందకుండా మమ్మల్ని తప్పించు ప్రభు అని దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఆయన కొనియాడుతూ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు
చాలా విషయాల్లో చాలా కఠినంగా ఉంటాడు ఆయన. ఆయన యొక్క పరిశుద్ధత విషయంలో, ఆయన యొక్క మహిమ విషయంలో, ఆయనను ఆరాధించిన విషయంలో మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, కొన్ని విషయాల్లో ఒక్క ఛాన్సే ఉంటుంది, రెండో ఛాన్స్ ఉండదు. గమనించాను. మనల్ని సృష్టించిన వాడు, మనకు పరలోకాన్ని ఇచ్చిన వాడు, మనను ఆయన ప్రేమలో పోషిస్తున్నవాడు. మరి పోషిస్తున్న ప్రభువుకి, పరలోకం ఇచ్చిన ప్రభువుకి, మరణాన్నించి మనల్ని తప్పించి నిత్య జీవానికి ఆయన రక్తంతో కొన్న ప్రభువుకి మన మీద అధికారం ఉండదా? కాబట్టి కొన్ని విషయాల్లో ఆలోచన చేయండి. ప్రభు ఒక్కసారి ఛాన్స్ ఇస్తాడు సుమా, రెండోసారి ఛాన్స్ ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆకానికి ఒక్కసారే ఛాన్స్ ఇచ్చాడు. ఇదిగో శపితమైన దానిలో దేన్ని కూడా మీరు తీసుకుంటానికి వీల్లేదు, ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఒక్క ఛాన్స్లో ఫెయిల్ అయ్యాడు. తన కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడింది ఆకూరు లోయ. అననీయ సపెరా విశ్వాసులే, వారు కొంత దాచి కొంత దేవునికి ఇచ్చారు, వారికి అవకాశం ఇవ్వలేదు. పరిశుద్ధాత్మను మీరు ఎలా మోసపుచ్చుచున్నారు? ఇదిగో సపీరా ఇప్పుడే మీ భర్తను పాతి పెట్టారు, నిన్ను కూడా మోసుకుని పోతారు. మనం ఏమనుకుంటా ఉంటామంటే ఇది కృపాకాలం కదా, ప్రభు కొంత ఛాన్స్ ఇస్తాడు చూడండి అనుకుంటాం. కానీ ప్రభు యొక్క దృష్టి ఎలాంటిదంటే సమస్త నరుల మీద ఉంటుందంట. ఇది ఆయనట కనీసము చిన్న అపవిత్రమైన దాన్ని కూడా చూడటానికి ఇష్టం లేని పరిస్థితుల్లో ఆయన కళ్ళు ఉంటాయంట. కళంకమైనది ఏది కూడా ఆయన చూడటానికి ఒప్పుకునే దేవుడు కాదు. ఆయన దుష్టత్వాన్ని చూడలేనంత మంచి కళ్ళు గలవాడు ప్రభు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత విషయంలో మనం ఎలా ఉన్నామన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు. ఆయన యొక్క తత్వం ఏంటో మనకు చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధత ఏమిటో మనకు చెప్తున్నాడు. కాబట్టి అలాగ మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే దుష్టత్వము చూడలేనంతగా ఏదైనా దుష్టమైన పని జరుగుతుంది అనుకోండి, ప్రభు ఇచ్చిన కళ్ళు మంచి కళ్ళు ఇచ్చాడు మనకి. కాబట్టి ఆ దుష్టత్వాన్ని చూడకుండా మనం ఏం చేయాలి? మన కళ్ళును మనము పరిశుద్ధపరచుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు 14 నుంచి చూడండి. నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. అనగా మనం ఎలాగ పరిశుద్ధపరచుకోవాలంటే మన పూర్వకాలంలో మనం ఏ అయితే విషయాలలో తొలగిపోయామో దేవుడి నుంచి, ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటానికి వీలు లేదు. అజ్ఞాన దశలో అనగా చీకటి దశలో, పాపము దశలో మనం ఏ అయితే క్రియలు చేశామో ఆ దశలో ఉన్న క్రియల యొక్క ఆశలను అనుసరించి ప్రవర్తించక, అనగా దేవుని నమ్ముకోకముందు మన జీవితంలో ఎలాంటి ఆశలు ఉన్నావో, దేవునికి వ్యతిరేకమైన విధానాలు ఏమున్నావు, అవిధేయత పద్ధతులు ఏమున్నావో అవన్నిటినీ మనం మర్చిపోయి ఏం చేయాలంట? ఆ ఆశలను అనుసరించడానికి వీలు లేకుండా మనల్ని పిలిచినవాడు, మనల్ని కడిగినవాడు, పరిశుద్ధుడు గనక, స్వాస్థ్యాన్ని ఇచ్చినవాడు మన ప్రభు గనక మనం ఏం చేయాలంటే మన ప్రభువు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. మీ వ్యర్థ ప్రవర్తనని మీరేం చేయాలి? మీరికి కట్టి పెట్టాలి. ఎందుకంటే అమూల్యమైన రక్తము చేత, అనగా గొర్రెపిల్ల రక్తము చేత, నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత మనం విమోచించబడిన వాడు మనం ఎరుగుదుము కదా. పరిశుద్ధమైన రక్తం చేత కొనబడినవాడు పరిశుద్ధంగా జీవించకుండా మరలా అపవిత్రమైన స్థితిలోనికి ఎలా వెళ్ళిపోతాడు? వ్యర్థమైన ఆశల వైపు ఎలాగ తిరిగిపోతాడు? కాబట్టి నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు మీరేం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు ఎలాగ పరిశుద్ధంగా ఉండాలి. పూర్వపు యొక్క ఆశలను, వారు ఐగుప్తు నుంచి వచ్చారు, మరలా ఐగుప్తు యొక్క ఆశలను వారు జ్ఞాపకం చేసుకున్నారు. కూరగాయలు, చేపలు ఇవన్నీ
వారు జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఐగుప్తు పోతాను అన్నారు. ప్రభు ఏం చేశాడంటే వెంటనే సర్పాలను సృష్టించి సర్ప కోటల చేత వాళ్ళని ఏం చేశాడంటే బుద్ధి చెప్పాడు. మళ్ళీ అదే సర్పాన్ని ఇత్తడి సర్పాన్ని చేయించి ప్రభు యేసుక్రీస్తుని సాదృశ్యంగా నిలబెట్టి ఆ ఇత్తడి సర్పాన్ని ఎవడైతే చూస్తాడో వాడు మరలా విమోచించబడినట్లు వారికి ఒక గొప్ప కృపను అనుగ్రహించాడు. కాబట్టి మన ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా మనము పరలోకానికి చేరలేము. అపవిత్రంగా ఉన్నట్లయితే ఆ పరిశుద్ధమైన పరలోకం నుంచి మనము కక్కివేయబడతాం, ఉమ్మివేయబడతాం. కాబట్టి ఎవడో కూడా పరిశుద్ధత నుంచి తొలగిపోవటానికి వీలు లేదు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూస్తే 3-4 కలిపి ఉంటుంది. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచిన వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అనగా దేవుడు పరిశుద్ధుడు గనక, నీతిమంతుడు గనక ఆయన్ని మహిమపరచకుండా మనం ఉండలేము. దేవుని మహిమపరచడం అనగా దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడమే దేవుని మహిమపరచడం. ఇక్కడ 2 రకాల గ్రూపులు దేవుని మహిమపరుస్తున్నారు. ఎవరంటే ఒకరు మోషే కీర్తన పాడేవారంట, ఒకరంట గొర్రెపిల్ల కీర్తన పాడేవారు. మోషే కీర్తన పాడేవారు పాత నిబంధన విశ్వాసులు, గొర్రెపిల్ల కీర్తన పాడేవారు కొత్త నిబంధన విశ్వాసులు. ఎందుకంటే మోషే ద్వారా వారు విమోచించబడ్డారు, గొర్రెపిల్ల రక్తం ద్వారా సంఘము విమోచించబడింది. కాబట్టి ఆ 2 వ్యక్తులు కలిపి, అనగా పాత నిబంధన వ్యక్తులు పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు కలిపి పరిశుద్ధుడైన దేవునికి మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు ఆయన యొక్క పరిశుద్ధత గురించి, ఆయన యొక్క న్యాయం గురించి, ఆయన యొక్క నామం గురించి వారు ఏం చేస్తున్నారంటే పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కాబట్టి మనము కూడా మన దేవుడైన ప్రభువు పరిశుద్ధుడు కనుక అన్ని విషయాల్లో కూడా మనము పరిశుద్ధంగా ఉండేదానికి మనం ఏం చేయాలంటే మనలను మనం ప్రభువుకు అప్పచెప్పుకుని ప్రభు యొక్క విధిని బట్టి, ప్రభు యొక్క కట్టడలను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పరిశుద్ధతలో కొనసాగేదానికి మనము ప్రయత్నం చేయాలి. దీని గురించి కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గర 10 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. అర్థమైందా? నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నేనంటే ఇదనమాట. అనగా ప్రభైన దేవుడే క్రీస్తుగా వచ్చి ఆయన మన కొరకు ఏం చేశాడంటే ఒక్కసారే కలువరి గిరిలో ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన ఇచ్చిన చిత్తాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మాటను బట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన యొక్క రక్తం చేత మనలను పరిశుద్ధపరిచాడు. అర్పించుడు చేత ఆ చిత్తమును బట్టి మిమ్మును పరిశుద్ధ పరిచినాను, మీరు పరిశుద్ధ పరచబడి ఉన్నాం. అంటే మనం పరిశుద్ధులమే. మరి పరిశుద్ధమైన వాళ్ళు అపవిత్రమైన కార్యాలు మనం చేస్తామా? చేయటానికి వీలు లేదు. మనం నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చేత కొనబడిన వారము, విమోచించబడిన వారు. కాబట్టి మనం పరిశుద్ధులమే. విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాం, మనం నీతిమంతులమే. దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు. కల్వరిగిరిలో మన పాపాలను కొట్టివేసి ఆయన యొక్క పరిశుద్ధత ఇవ్వడం వల్ల మనం యథార్థవంతులుగా ఉన్నాం, మనం యథార్థవంతులమే. కాబట్టి మనము దేవుని చేత విమోచించబడిన వారంగా, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారంగా మనము పాపములో కొనసాగటానికి ఏమాత్రం వీలు లేకుండా ప్రభు ఏం చేశాడంటే తన ప్రేమను మన జీవితాల్లో ఒలకబోశాడు. కాబట్టి ఆ పరిశుద్ధతలో ఎవరైతే ఉంటారో, ఆ పరిశుద్ధ జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో, ప్రభు యొక్క కట్టడలను ఎవరైతే అనుసరిస్తారో వారు పరలోకం నుంచి కక్కివేయబడకుండా
క్రీస్తు యొక్క స్వాస్థ్యంలోనికి వెళ్ళేదానికి దేవుడు మార్గాన్ని మన ముందు ఇచ్చాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక త్వరగా మనం వెళ్ళిపోదాం. 4:3-7 మనం ఎలాగ పరిశుద్ధంగా ఉండాలి. 4:3 నుంచి మీరు పరిశుద్ధులంటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కాక, కామాభిలాషినందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని యొక్క చిత్తం. రాబుదాం. ప్రభు యొక్క మనసు ఏంటో చెప్తున్నాడు. పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటో చెప్తున్నాడు. జారత్వానికి దూరంగా వెళ్ళిపోవాలంట. అంతేకాకుండా దేవుని ఎరిగిన ప్రజలుగా మనం జీవించాలి. కానీ దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషనందు కాకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో నేర్చుకోవాలంటే ఈ లోకపరమైన ఆశల గురించి కాదు, కానీ ఈ లోకపరమైన దేవుని ఎరగని వ్యక్తులు జీవించే జీవిత విధానం కాదు, కానీ ప్రతి విషయంలో మన ఘటమును అనగా మన శరీరాన్ని ఎలాగ పవిత్రంగా కాపాడుకోవాలో దాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారము మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలంట. అదే దేవుని యొక్క చిత్తం. ఏమిటంటే 7వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధులంటకే దేవుడు మనల్ని పిలిచింది, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుని యొక్క పరిశుద్ధతలో ఉండటానికి మనల్ని పిలిచాడు. ఈ లోకపరమైన ఆశల్లో కానీ, ఈ లోకపరమైన జారత్వంలో కానీ, ఈ లోకపరమైన దేవుని ఎరగని ప్రజల యొక్క పద్ధతుల్లో కానీ మనం ఉండకుండా దేవుడు పిలిచిన చిత్తాన్ని మనం నేర్చుకుని పరిశుద్ధంగా జీవించినప్పుడు మనం ఏమవుతామంటే వేరుపరచబడిన బిడ్డలుగా. పరిశుద్ధత అనే దానికి థియాలజీలో ఏమిచ్చారంటే సెట్ ఎ పార్ట్, అంటే ఈ లోకం నుంచి వేరు చేయబడతాం. ఈ లోకం యొక్క ఆశల నుంచి మనలను మనము ప్రత్యేకపరచుకుంటాం. దాన్ని ఇంకా చూసినట్లయితే నాజీరు చేయబడినవారు అనగా దేవుని కొరకు ప్రతిష్ఠులైన జనముగా జీవించవలసిన వారు. దాని కొరకే దేవుడు మనల్ని పిలిచాడు తప్ప వేరే రకంగా దేవుడు మనలను పిలువలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక మళ్ళా 12:14 ఒకసారి చూడండి. మనం పవిత్రంగా ఎలాగ జీవించాలో దేవుడు చెప్తున్నాడు. 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. పరిశుద్ధత అంటే దానికి చెప్పాను. ఉపవాసంలో మనం చేసే పరిశుద్ధత గురించి చెప్పాను. అందరితో మనం ఎలా ఉండాలంట? అందరితో సమాధానంగా ఉండటం నేర్చుకోవాలి. ప్రతి వారితో, మనకి ఇష్టం ఉన్న వారితో, ఇష్టం లేని వారితో, మన శత్రువులతో కూడా మనం ఏం చేయాలి? సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకరిని చూసేటప్పటికి మనకేమనిపిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యక్తితో మనం మాట్లాడకూడదండి. ఒకరిని చూసేటప్పటికి మనకి ఈమె చాలా ద్రోహం చేసింది, మనకు పనిలో మనకు సహాయం చేయలేదు, కాబట్టి ఆమెతో మాట్లాడటానికి సమాధానంగా ఉండటానికి మన వల్ల అవదలే అనుకుంటాం. ప్రభు ఏమంటాడంటే అందరితో, వాడు శత్రువైనా, మనల్ని కొట్టినవాడైనా, మనకి విరోధైనా అందరితో, ఇక అందరితో అన్నప్పుడు మీకు దాంట్లో మీకు కావాల్సిందంతా పెట్టుకోవచ్చు. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. మనమే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. జ్ఞాపకం చేసుకోండి. యాషావు తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. తన జీవితంలో చేదైన వేరు ఉన్నది. కూరగాయలు ఆ వంట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అలాగే యేసుక్రీస్తుని అమ్మేసుకున్నాడు. విరోధ భావం, సమాధానం లేని పరిస్థితి. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే ప్రతి వారితో కూడా సమాధానంగా ఉండటానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అది నిజమైన పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ జారత్వానికి దూరంగా ఉండటం, ఈ లోక ఆశలకు దూరంగా ఉండటం, అందరితో సమాధానంగా ఉండటం, మనమే వారికి సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయటం. దేవునికి ఇష్టం లేని ప్రతి కార్య విషయంలో మనము దూరంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన ప్రతి కార్యంలో మనం దగ్గరగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధతలోనికి వెళుతున్నామని మనం గమనించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
4:8 లాస్ట్ ఫైనల్ చేశాడు ప్రభు పౌలు గారు. మెట్టుకు సహోదరులారా, ఏవి యోగ్యమైన మెప్పైనను విండునేట్లా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమై ఉన్నవో, ఏవి పవిత్రమై ఉన్నవో, ఏవి రమ్యమై ఉన్నవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించురో, నా యందు ఉన్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూతిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఎలాగ పవిత్రంగా ఉండాలండి? మనకు ప్రశ్న వస్తుంది. పౌలు గారు, మెట్టుకు సహోదరులారా, ఏమి యోగ్యమై ఉన్నది? మీ జీవితానికి ఏమి యోగ్యకరంగా కనబడుతున్నవి? మీకు ఏమి పేరు తెచ్చేవిగా ఉన్నవి? ఏమి ప్రభు యొక్క నామాన్ని కనపరిచిగా ఉన్నవి? ఏమి సత్యమైనవి? ఏమి మాన్యమైనవి? ఏమి ఖ్యాతి గలవి? ఇవన్నిటి మీద ఏం చేయాలన్నాడు? ధ్యానం ఉంచాలి. అనగా ఎలాగైతే మనం పరిశుద్ధంగా జీవించాలో, ఏ ఏ పరిస్థితుల్లో ప్రభుకి విధేయత కలిగి జీవించాలో అన్నిటి మీద ఏం చేయాలి? దాని మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం ఉంచాలి. ఈ పని చేస్తే దేవునికి మహింకరంగా ఉంటుందేమో, ఈ పని నా జీవితానికి పవిత్రంగా ఉంటుందేమో, ఇది చేస్తేనే దేవునికి మహిమ కలుగుతుందని మనం ఏం చేయాలంటే దాని మీద ధ్యాస ఉంచాలి. ఏది పడితే అది మాట్లాడటానికి, ఏది పడితే అది చేయటానికి, ఏది పడితే అది చూడటానికి, ఏది పడితే అక్కడికి ఏ స్థలానికి కావాలితే ఆ స్థలానికి వెళ్ళటానికి మనకు పర్మిషన్ లేదు. ఏది ఖ్యాతి కలదో, ఏది మాన్యమైనదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో ప్రతిదీ కూడా ప్రభు మనకి నేర్పించాడు. పౌలు అదే చెప్తున్నాడు. నా జీవితాన్ని బట్టి మీరు ఏది విన్నారో, ఏది కన్నారో, నేను ఎలాగ ప్రవర్తించానో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి. నన్ను చూడండి, నా జీవితాన్ని చూసి వాటి మీద మీరు ఏం చేయాలంటే ధ్యానం ఉంచి వాటిని నేర్చుకోండి. అప్పుడు సమాధానకర్త అయిన ప్రభు మీకు ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవించటం అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధంగా జీవించినప్పుడు మన జీవితంలో దేవుని యొక్క నిత్య స్వాస్థ్యాన్ని మనం చూడగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే దేవుని నోట్లో నుంచి మనం ఏమవుతాం? కట్టివేయబడతాం. ఇదిగో నేను ఇచ్చే మీకు స్వాస్థ్యాన్ని మీరు చేరుకునేదానికి నా ఆజ్ఞలను, నా కట్టలను మీరు ఏం చేయాలి? పాటించాలి. పాటించకపోయినట్లయితే మీరు ఏమవుతారట? కట్టివేయబడతారు. నిజంగా ప్రభు కక్కేస్తాడా? నిజంగా ప్రభు మనల్ని కక్కేస్తాడా? ఐ విల్ వొమిట్ యూ అవుట్ మై మౌత్ అని ప్రభు కక్కేస్తాడు. అపవిత్రమైంది ఆయన శరీరంలో ఉంచుకుని ఆయనైనా అపవిత్రపరచుకుంటానికి ఆయన ఏమాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే దుష్టత్వాన్నే చూడలేని వాడు అపవిత్రమైంది అని నోట్లో ఉంచుకుంటాడు. ఆయన ఎక్కడో పాత నిబంధనలో చెప్పిన దానికి కక్కివేయటం అనే దాన్ని కొత్త నిబంధనలో కూడా చెప్పాడు. రండి, ప్రకటన గ్రంథం అయిపోయింది. వాక్యం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన వేళ మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి కక్కివేయ ఉద్దేశించుచున్నాను. ఇంగ్లీష్లో ఏముందంటే లేవి కాండము 20వ అధ్యాయం 22లో ఏముందో, ఆ దేశంలోనికి మీరు వెళ్లకుండా కక్కివేయబడినట్లు మీ జీవితాన్ని అపవిత్రపరచుకోకండి హెబ్రీలో ఏ ఓడైతే రాసి ఉందో, కక్కివేయటనే ఓడు ఏదైతే ఉందో అదే ఓడు ఇక్కడ కూడా ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఉంది. ఇక్కడ ఉమ్మివేయ ఉద్దేశించున్నాను అన్నాడు, కానీ ఇంగ్లీష్లో ఐ విల్ వొమిట్ యూ అవుట్ ఆఫ్ మై మౌత్, నా నోటిలో నుంచి మిమ్మలను కక్కివేస్తాను. దేవుడు కళంకాన్ని చూడలేనంత నిర్మలమైన కన్నులు గలవాడు, దుష్టత్వాన్ని చూడలేనంత నిర్మలమైన మనస్సు గలవాడు. అందుకని దేవుడు ఏమంటాడంటే, ఒరే నాయనా, అమ్మా, మీ క్రియలను నేను ఎరుగుదును. మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి. అలా కాకుండా చల్లగా లేకుండా వెచ్చగా కాకుండా నులివెచ్చని స్థితిలో గనక ఉన్నారనుకోండి,
నేనేం చేస్తానంటే నా నోటి నుండి మిమ్మల్ని కక్కి వేస్తాను. కక్కేసాడా? పూర్వకాలం ఎవరినన్నా కక్కి వేసాడా ప్రభు? ఆదాము హవ్వల మాట విన్నప్పుడు, పండు తిన్నప్పుడు ఏం చేశాడు? ఏదైనా వనం నుంచి గెంటి పడేసి ఆ ఏదైనా వనంలో వారు ప్రవేశించకుండా ఉండేదానికి ఏం చేశాడంటే అక్కడ అగ్ని కటక జ్వాలల్ని కెరూబుల్ని పెట్టాడు. కక్కి వేయటం అంటే అది. సాతాను ఏమనుకున్నాడంటే లూసిఫరు యెహోవా కంటే, దేవుని కంటే ఇంకా కొద్ది ఎత్తు మీద నేను నా సింహాసనాన్ని ఉంచుకుంటానని అనుకున్నాడు మనసులో. అంతే, వెంటనే పరలోకం నుంచి కిందకి వాడు ఏం చేయడు? త్రోసి వేయబడదు. కక్కి వేయబడతామంటే అది. నీవు క్రియలు చేయవలసిన లేదు. కొత్త నిబంధన ప్రకారం నీవు క్రియలు చేయవలసిన పని లేదు. నీ మనస్సులో దురుద్దేశం వచ్చిందంటే, ఒక ఈవిల్ థాట్ వచ్చిందంటే, బ్యాడ్ థాట్ వచ్చిందంటే, ఒక కామానికి సంబంధించిన, అవివేకానికి సంబంధించిన, అతిశయానికి సంబంధించిన, దేవునికి విరోధమైన ఒక ఆలోచన వస్తే చాలు, నీవు దేవుని యొక్క నోటి నుంచి కక్కి వేయబడతావు. నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వస్తే నేను దేవుని నోటి నుంచి కక్కి వేయబడతాను. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు పాటించి పరిశుద్ధంగా జీవించి ఆయన ప్రణాళికలో మనము పరమ కాణానికి వెళ్ళే పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నావా? లేకపోతే నులివెచ్చలేని స్థితిలో క్రైస్తవులుగా పిలువబడుతూ క్రీస్తుని యొక్క నియమాలను, క్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటించలేని పరిస్థితిలో కక్కి వేయబడే మనస్తత్వాలు మన జీవితంలో ఉన్నవా? రెండు ప్రశ్నలు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీ దేవుడని యెహోవాను నేను పరిశుద్ధుని కనుక మిమ్మల్ని నేను పవిత్రపరిచాను. గొర్రెపిల్ల రక్తం చేత మిమ్మల్ని పవిత్రపరిచాను, విమోచించాను. నా రక్తాన్ని కలువరి సిలువలో నేను దారబోసి మీ కొరకు ప్రాణాన్ని ఇచ్చి మీకు నిత్య జీవాన్ని ఇచ్చాను. మీరు పరిశుద్ధులే కాబట్టి పరిశుద్ధంగా జీవించాను. మీరు పరిశుద్ధంగా జీవించకుండా, వెచ్చగానైనాను చల్లగానైనా ఉండకుండా, నిలువెచ్చనగా పైకి పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె వారు వేషధారణ కలిగి ప్రభువుని శోధించేవారిగా ఉన్నారు. ప్రభు చేత కక్కి వేయబడిన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి. నిలువెచ్చగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే కక్కి వేయబడతాం. దేవుని బిడ్డలారా, 6 లక్షల మంది కాల్బలం కానానికి బయలుదేరారు. వారి దారిలోనే ప్రభు చేత కక్కివేయబడ్డారు, చంపివేయబడ్డారు, సంహరించబడ్డారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఆ తరములో కాలేబు, యెహోషువ తప్ప ఎవ్వరూ కూడా కానాని యొక్క స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు. ఆల్ ఆర్ ఒమిటెడ్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ లెంట్ కాలంలో, ఈ శ్రమల కాలంలో సిలువను అర్థం చేసుకుని, సిలువ ద్వారా మనకిచ్చిన ఆ పరిశుద్ధతను మన జీవితాల్లో మనము ప్రవర్తిస్తూ, ఏవి యోగ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి రమ్యమైనవో, ఏవి ప్రభు దృష్టికి అనుకూలమైనవో, ఏవి అనానుకూలమైనవో మనము జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇష్టమైన ప్రజలుగా, దేవుని యొక్క నామాన్ని కనపరిచేవారిగా, ఈ లోకమనే ఆశల నుంచి, ఈ లోకమనే వ్యర్థమైన ప్రవర్తన నుంచి మనం తప్పుకుని పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుని యొక్క ప్రేమను పొందుకునేదానికి మనం ఏం చేయాలంటే ఆయన కృపలో మనం పరిశుద్ధులుగా జీవించి ఆయన యొక్క నిత్య స్వాస్థ్యాన్ని పొందే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.